ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. రండి కష్ట నష్టములెన్నైనా పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నైనా పొంగు సాగరాలెదురైనా, ఆయనే మనకాశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మనకాశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. ఆయనే మన పోషకుడు నమ్మతగిన దేవుడని, ఆయనే మన పోషకుడు నమ్మతగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో, అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో, కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానం చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. Lord, who are the people who are serving in the church, Lord Jesus. Lord, as you, Lord, talk to us through your servant, Master, this noon, Lord, so that, Lord, all is filled with your bread, Lord Jesus. Lord, we ask this and we praise you in the Lord of our Savior, Jesus Christ. Amen. Thank you, brother. ఈ సమయంలో సంఘ పర్యటన తెలియవలసిందిగా పాస్టర్ ప్రేమానంద గారిని ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వారు ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉన్నట్లయితే దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలబడాలని కోరుతున్నాను. నూతనంగా వచ్చిన వారికి ముందు ఎన్నడూ రాకుండా మొదటిసారిగా వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే నిలబడాలని కోరుతున్నాను. నూతనంగా వచ్చిన సహోదరులను బట్టి చప్పలు కొట్టి దేవుని నామానికి మహిమను చెల్లుదాం. నూతనంగా వచ్చిన మనందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఆరాధనకు వెళ్ళి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. నిలబడిన మీకు స్లిప్లు ఇస్తున్నారు. దయచేసి వాటిని మీరు తీసుకుని వాటి మీద మీ పేరు, మీ ఫోన్ నెంబర్ రాసి బయట వెళ్తున్నప్పుడు బుక్ స్టాల్స్ ఉన్నాయి, వాటి దగ్గర ఇచ్చినట్లయితే ఒక మెసేజ్ కలిగిన డివిడీని ఇస్తారు. స్లిప్ తీసుకున్నప్పుడు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాను.
దయచేసి గమనించండి, ప్రతి శుక్రవారం ఇదే స్థలంలో 11 గంటల నుండి మొదటి ఆరాధన, అలాగే 1 గంట నుండి రెండవ ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఆదివారం రెండవ ఆరాధన కార్యక్రమం జరుగుతున్నాయి 3:30 గంటల నుండి హాల్ ఆఫ్ హోప్లో, అలాగే సాయంకాలం 8 గంటల నుండి లైట్ హౌస్ చర్చ్లో రెండవ ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి బుధవారం మిశ్రఫ్లో అమ్మగారింటి దగ్గర ఉన్నటువంటి బేస్మెంట్లో ప్రార్థన కూడిక జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రార్థన కూడికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఒక సాక్ష్యాన్ని మన మధ్య ఉంది. దయచేసి రెడ్యూస్ వెల్ ఏకో సహోదరి మరియమ్మ గారు, ఆ సహోదరి ఆ హిందువుల కుటుంబం నుంచి దేవుని నమ్ముకుని ఆ సహోదరి మరియమ్మ గారు హిందువుల కుటుంబం నుండి దేవుని నమ్ముకున్నారు. బాప్తిసం తీసుకుని 16 సంవత్సరాలు అవుతుంది. తర్వాత దేవులోకి వచ్చిన తర్వాత వారికి ఉండడానికి సరైనటువంటి ఇల్లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో వారి సంఘాన్ని ప్రార్థించమని కోరారు. దేవుని కృప ద్వారా వారు 33 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. ఇలాంటి గొప్ప పద్ధతి కార్యం దేవుడు వారి జీవితంలో జరిగించిన దాన్ని బట్టి వారికి 4 కుమార్తెలు ఉన్నారు, అలాగే 4 మనవులు ఉన్నారు. వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయమని సహోదరి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నారు. వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. అలాగే సంఘాన్ని దేవుడు వారి జీవితంలో చేసిన మేలులను బట్టి కొంతమంది జ్యూసులు వాటర్ బాటిల్ తీసుకుని వచ్చారు. సహోదరులు ఆంజనేయులు గారు, శిల్ప గారు బనానా తీసుకొచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. అలాగే సహోదరి అరుణ గారు, వారు హవాలీ నుంచి వస్తూ ఉన్నారు. వారి పర్స్ పోగొట్టుకున్నారు. దయచేసి ఎవరికైనా దొరికినట్లయితే దయచేసి మాకు అందచేయవలసిందిగా కోరుతున్నాము. ఆ సహోదరి ఫోన్ నెంబర్ తెలియజేస్తున్నారు 55328960. దయచేసి వారికి అందచేయవలసిందిగా ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాం. వచ్చే శుక్రవారం మనకి అభిషేక ఆరాధన జరగబోతుంది. ఎనర్టిక్ సర్వీస్ కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన పూర్తిగా సిద్ధపడాలని కోరుతున్నాను. అలాగే ఆఖరి శుక్రవారం 27వ తారీఖు బాప్తిసాల కొరకు ఎవరైతే సిద్ధపడుతున్నారో దయచేసి మీ పేర్లు, మీ ఫోన్ నెంబర్ మాకు తెలియచేయాలని ప్రభు నామములో మీకు మనం చేస్తూ ఉన్నాము. నూతన సంవత్సరంలో ఎవరైతే బాప్తిసాల కొరకు సిద్ధపడుతున్నారో మనం కలవాలని ప్రభు నామములో మీకు మనం చేస్తున్నాం. బయటికి వెళ్తున్నప్పుడు బుక్ స్టాల్ దగ్గర నూతన సంవత్సరపు క్యాలెండర్లు సిద్ధపాటులో ఉన్నాయి. కేవలం తక్కువ మాత్రమే ఉన్నాయి. ఎంతమంది తీసుకున్నారండి క్యాలెండర్లు? చాలా తక్కువ మంది తీసుకున్నారు. మన సంఘంలో ఉన్నటువంటి క్యాలెండర్లు ప్రతి గృహంలో ఉండాలి. మేము అవుట్రీచ్కి వస్తున్నప్పుడు మీ గృహాల్లో వాటిని పెట్టుకుని వాటిని ప్రతి దినము కూడా ఆ వాక్యాలు చదువుతూ మీ గృహాల్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. తక్కువ మాత్రమే మీరు వెళ్తున్నప్పుడు ఒక దినానికి మాత్రమే క్యాలెండర్ తీసుకునండి. అలాగే మీ ఇండియాకు కూడా పంపించాలని మేము ప్రభు నామములో కోరుతున్నాం. అలాగే నూతన సంవత్సరపు వాగ్దానాల షీట్లు, అలాగే వ్యక్తిగత వాగ్దానాలు ఎవరైతే 31వ తారీఖున కానీ 1వ తారీఖున వాగ్దానాలు తీసుకోకపోయినట్లయితే అవి మీకు అందుబాటులో బుక్ స్టాల్ దగ్గర దొరుకుతున్నాయి. వాటిని మీరు తీసుకుని వెళ్ళాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మనం మంచి సమయానికి వచ్చాం. దేవునికి వాక్యం అందించవలసిందిగా పాస్టర్ డేవిడ్ పికా గారిని ఆహ్వానిస్తున్నాం. నవ్ ఐ వెల్కమ్ సార్ పాస్టర్ డేవిడ్ పికాక్, షేర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అలాగే విధంగా తెలుగులో అనుగ్రహించవలసిందిగా పాస్టర్ ప్రదీప్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాం. వారు వస్తున్న అందరూ కూడా చప్పలు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. Want to welcome you in the name of the Lord. ప్రభువైన యేసు నామములో మీ అందరినీ దగ్గరికి వస్తూ ఉన్నాను. I want to give you my greetings from the church in Al Ain in UAE. అలాగే UAE చర్చ్ దగ్గర నుంచి కూడా మీకు అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. God is using us there, and I ask that you pray for the church around the world and in this part of the world in particular. అలాగే చూడండి, దయచేసి మీరు ఈ యొక్క చుట్టుపక్కల ఉన్న యొక్క సంఘాల విషయమే, అలాగే యూఏలో ఉన్న సంఘాల విషయమే మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. When you pray, God answers your prayers. ఎందుకంటే మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ యొక్క ప్రార్థనలను ఆలకించే దేవుడుగా ఉన్నారు. And it is really true that I trust that you pray, because when you pray, I know God will hear you and bless us there. ఎందుకంటే నేను నమ్ముతూ ఉన్నాను, మీరు ప్రార్థించినప్పుడు మీ యొక్క ప్రార్థనలు దేవుడు విని వాటికి జవాబు ఇస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నాను. Today I want to talk about something specific. I want to talk about New Year's. సో చూడండి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నేను నూతన సంవత్సరాల గురించి నేను మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. New Year just started a few days ago. ఎందుకంటే ఈ యొక్క 2017 సంవత్సరం కొద్ది రోజుల క్రితమే స్టార్ట్ అవుతుంది. Now sometimes we have many new things starting in a year. సో ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్క నూతన సంవత్సరంలో మనం చాలా కొత్త విషయాలు మనం ఆరంభిస్తూ ఉంటాము. For example, my birthday comes in August. ఎందుకంటే చూడండి, నా యొక్క పుట్టినరోజు ఆగస్ట్ నెలలో వస్తుంది. And I start a new year. అలాగే చూడండి, మన యొక్క సంవత్సరము అంటే ఆగస్ట్ నుంచి మళ్ళీ ఆగస్ట్ వచ్చేప్పటికి ఒక సంవత్సరం అవుతూ ఉంది. And maybe on my wedding
I start a new year there as well. సో చూడండి, అలాగే నా యొక్క వివాహ యొక్క సంవత్సరం రోజు కూడా ఈ యొక్క జనవరి 1 దగ్గర నుంచి నా చివరి రోజు వరకు వస్తూ ఉంది. And school starts, I'm told, in April for most of you, your children. Yeah, okay, so April starts another school year. సో చూడండి, మళ్ళీ అలాగే స్కూల్స్ కూడా ఏప్రిల్ నెల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. So there's a understanding that in a year there are many new starts. సో చూడండి, మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క సంవత్సరం ఆరంభం నుంచి మనం తీసుకున్నట్లయితే అనేకమైన విషయాలు ప్రారంభమవుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. Today I want to talk about how God wants us to start this new year. అయితే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని కూడా ఎలాగ ప్రారంభించమంటున్నారు అనే దానిపైన మనం అందరం కూడా ధ్యానం చేద్దాము. God wants us to start the new year right. సో చూడండి, దేవుడు మనల్ని కూడా ఈ యొక్క నూతన సంవత్సరము చాలా కరెక్ట్ గా మనల్ని కూడా ప్రారంభించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. And God gives us pictures so that we know how to start. అయితే చూడండి, దేవుడు అలాగే మనకు అందరికీ కూడా ఒక మార్గాన్ని, ఒక నిర్దేశాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం అందరం కూడా ప్రారంభించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. And God uses pictures to help us understand. సో చూడండి, దేవుడు మనకు అందరికీ కూడా ఒక నిర్దేశాన్ని చూపిస్తూ దాని ప్రకారంగా మనం ప్రారంభించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. When God started his people Israel out from Egypt, సో చూడండి, ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దేవుడు వారిని బయటికి తీసుకురావడం ప్రారంభించినప్పుడు he used two pictures. చూడండి, ఆయన రెండు యొక్క విధానాలను చూపిస్తూ ఉన్నారు. One was the picture of Mara, అలాగే చూడండి, ఒక మారాను యొక్క సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు. and the other picture was Elam. అలాగే ఈలం అనే యొక్క సాదృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. And we find those stories in Exodus chapter 15. సో చూడండి, ఈ యొక్క రెండు యొక్క విషయాల్ని కూడా మనము నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నాము. Before we get there, if you remember, Israel were slaves in Egypt. సో చూడండి, దానికి మనం వచ్చే ముందుగా మనం అందరం కూడా ఆలోచించినట్లయితే ఐగుప్తు యొక్క దేశంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసలుగా ఉంటూ ఉన్నారు. And with God's power, he took them out of slavery and he set them free. అయితే చూడండి, ఆయన బహుబలము చేత ఆయన యొక్క దక్షిణ హస్తాన్ని చాపి వారందరినీ కూడా యొక్క బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చి వారందరినీ కూడా స్వతంత్రులుగా చేశారు. And that's a picture of salvation where God sets us free from sin. సో చూడండి, ఈ యొక్క సాదృశ్యం వల్ల దేవుడు ఆ యొక్క ప్రజలందరికీ అలాగే మనకి ఏం చూపిస్తూ ఉన్నారంటే వారందరినీ కూడా రక్షణ యొక్క సాదృశ్యంలోకి తీసుకొస్తూ ఉన్నారు. And then he gives us another picture where he takes them through the Red Sea. సో చూడండి, రెండోదిగా మనం చూసినట్లయితే వారందరినీ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రంలో నుంచి ఆయన తీసుకొచ్చి ఉన్నారు. And Paul calls that like baptism. సో చూడండి, అపోస్తలుడైన పౌలు ఏమంటూ ఉన్నారంటే ఆ యొక్క ఎర్ర సముద్రంలో నుంచి నడిచి వారందరూ కూడా రావటాన్ని ఆయన బాప్తిసంగా సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నారు. He said, you were baptized with Moses in the Red Sea. సో చూడండి, ఆయన ఏమంటూ ఉన్నారంటే మీరందరూ కూడా మోషే ద్వారా ఆ యొక్క ఎర్ర సముద్రంలో మీరందరూ కూడా బాప్తిజం పొంది ఉన్నారని చెప్తూ ఉన్నారు. So we have the picture of salvation and then the picture of baptism. సో చూడండి, ఆ యొక్క రక్షణ యొక్క అనుభవాన్ని గురించి మనము ఆ యొక్క ఐగుప్తులో నుంచి దేవుడు విడుదల చేయటాన్ని రక్షణ యొక్క అనుభవంగా చూస్తూ ఉన్నాము. అలాగే వారు అందరూ కూడా ఎర్ర సముద్రంలో నుంచి నడిచి రావటము బాప్తిజానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాము. And then the next picture that he gives is Mara. సో చూడండి, ఆ యొక్క మూడోదిగా మనం చూసినట్లయితే మారా యొక్క అనుభవాన్ని దేవుడు వారికి అందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు. So let's read Exodus chapter 15 verses 22 to 27. సో చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే This is those two pictures, Mara and Elam. Exodus 15 22 to 27. సో చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేరి. అందువల్ల దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుము అని మోషే మీద సనుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నియమించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి
ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగముల్లో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. These were people who were slaves. సో చూడండి, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు ఏ యొక్క ప్రజలైతే ఈ యొక్క మారా యొక్క స్థలంలోకి వచ్చి ఉన్నారో వీరందరూ కూడా ఐగుప్తీయులకి బానిసలుగా ఉంటూ ఉన్నారు. And the first thing God does is he takes them to these two oases, Mara and Elam. సో చూడండి, ఈ యొక్క బానిసత్వంలో నుంచి విడిపించిన ఈ యొక్క ప్రజలందరినీ కూడా ఈ యొక్క మారా అలాగే ఈ యొక్క ఈలాం అనే యొక్క ప్రదేశాల దగ్గరికి దేవుడు తీసుకొస్తూ ఉన్నారు. And the picture of Mara is one of bitterness. సో చూడండి, ఈ యొక్క మారా యొక్క ఎలాగ ఉందంటే అదొక చేదైన యొక్క అనుభవంగా వారి యొక్క జీవితాల్లో ఉంటూ ఉంది. They cannot drink the water. They get there and cannot drink. సో చూడండి, ఆ యొక్క ప్రజలందరూ కూడా వారు ఎంతో దాహం కలిగి ఆ యొక్క నీటిని వారు రుచి చూచినప్పుడు ఆ నీరంతో చేదుగా వారికి అనిపించింది. And they complain. అయితే వారు అంటూ ఉన్నారు కదా, వారందరూ కూడా ఆ యొక్క మోషే పైన వారు సనుగుతూ గొనుగుతూ ఉన్నారు. God, we need some water. సో వారు అడుగుతూ ఉన్నారు, దేవా మాకు త్రాగటానికి నీళ్లు కావాలని చెప్పి వారు సనుగుతూ ఉన్నారు. And there they complain and God says this is a test. సో చూడండి, వారు కంప్లైంట్ చేస్తున్నప్పుడు దేవుడు వారిని పరీక్షిస్తూ ఉన్నారు ఆ యొక్క మారా యొక్క అనుభవం ద్వారా. ఈ యొక్క ప్రజలు నిజంగా నా పైన ఆధారపడే యొక్క ప్రజలుగా ఉన్నారా, లేదంటే వీరు సనిగే యొక్క ప్రజలుగా ఉంటూ ఉన్నారా అని చెప్పేసి వారిని దేవుడు పరీక్షిస్తూ ఉన్నారు. You thought all tests ended when school finished. No. సో చూడండి, అలాగే మన యొక్క జీవితాల్లో కూడా మనం కూడా పరీక్షించబడతామా? God gives them a test when they're older. సో చూడండి, అలాగే దేవుడు కూడా మన యొక్క జీవితాల్లో మనం రక్షణలోకి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత మనము నిజంగా ఆయన పైన ఆధారపడుతున్నామో లేదో మనల్ని పరీక్షించడం కోసం ఆయన మనల్ని పరీక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. God gives tests to expose something. సో చూడండి, దేవుడు ఎందుకు ఆ యొక్క పరీక్షను మనపైకి తీసుకొస్తారంటే దానివల్ల మనకు ఏదో తెలియచేయడానికి ఆయన తీసుకొస్తారు. He exposes their heart. సో చూడండి, ఎందుకంటే ఒక మనిషి తనలో ఉన్న యొక్క సగుణాలు అతను తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే పరీక్ష అతనికి సంభవిస్తుందో అప్పుడు అతను ఏ యొక్క ప్రవర్తన కలిగి ఉన్నాడో, ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తి తెలుసుకునే రీతిగా దేవుడు ఆ యొక్క పరీక్షను తీసుకొస్తారు. They have come out of Egypt, but there is still Egypt in their heart. సో చూడండి, వారందరూ కూడా ఐగుప్తులో ఈ యొక్క ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క బానిసత్వంలో నుంచి దేవుడు తన యొక్క బహుబలం చేత వారిని విడిపించినప్పటికీ కూడా వారి యొక్క హృదయాల్లో ఆ యొక్క బానిసత్వము కలిగిన యొక్క హృదయము ఆ యొక్క తలంపులు ఇంకా వారిలో పోలేదని దేవుడు వారికి చూపించడం కోసం ఈ యొక్క పరీక్షను తీసుకొచ్చారు. Because you see, a test doesn't just reveal what we see, it exposes us inside. సో చూడండి, మన జీవితంలో పరీక్షలు రానంత కాలము కూడా, కష్టాలు ఇబ్బందులు సమస్యలు రానంత కాలము కూడా మనము మన యొక్క జీవితాల్లో అనుదినము నడిచే వారముగా ఉంటూ ఉంటాం. కానీ పరీక్షలు వచ్చినప్పుడు నిజంగా మనకి దేవుని పైన ఎంత విశ్వాసం ఉంది, దేవుని పైన ఎంత నమ్మకంగా మనం జీవిస్తున్నాము, ఎంతగా ఆధారపడుతున్నాము అనేక విషయాలు బయలుపడతాయి. And God wanted them to see that you can be saved, you can be a child of God and yet still have a heart that is full of difficulty and barrenness and bitterness. సో చూడండి, మనం చాలా గమనించినట్లయితే మనము రక్షణలోకి రావచ్చు, బాప్తిసాన్ని తీసుకోవచ్చు, లేదంటే ప్రతి వారం సంఘానికి వస్తూ వాక్యాన్ని వింటూ ఉండొచ్చు. కానీ మన యొక్క జీవితాల్లో, మన యొక్క హృదయాల్లో ఈ యొక్క మారా ఎలాగైతే చేదైన నీళ్ళు వలె ఉన్నావో అలాగే మనలో కూడా దేవునికి అనుకూలము కానటువంటివి, దేవునికి నచ్చని ఆ యొక్క చేదైన అనుభవాలు మన జీవితంలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి వాటిని తీసివేసుకోవడం కోసం దేవుడు మన జీవితాల్లోకి పరీక్షలను తీసుకొస్తారు. And God says, I want to heal your heart. ఎందుకంటే ఆ యొక్క పరీక్ష రానంత కాలము కూడా మన యొక్క హృదయాల్లో ఏదైతే దేవునికి చేదైనవి ఉన్నవో అవి మనం తీసుకోలేము. కాబట్టి దేవుడు వాటిని స్వస్థపరచడానికి, మనలో ఉన్న ప్రతి చెడు గుణాలని కూడా తీసివేయటానికి దేవుడు ఆ యొక్క పరీక్షను తీసుకొచ్చి దాని ద్వారా మనల్ని అందరినీ కూడా స్వస్థపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు.
He can get us out of Egypt. Now he wants Egypt out of us. సో చూడండి, వారందరినీ కూడా బానిసత్వంలో నుంచి ప్రతి పాపాన్ని కూడా వారిని కడిగి ఆ యొక్క ఐగుప్తులో నుంచి తీసుకొచ్చారు. అలాగే మనం కూడా బానిసత్వం, పాపం అనే యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు, పాపం అనే యొక్క కాడి క్రింద ఉన్నప్పుడు ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని కూడా కడిగి శుద్ధీకరించి బాప్తిసంలోకి తీసుకొచ్చారు. కానీ ఆ యొక్క పాపపు యొక్క ఫలితాలు, పాపపు యొక్క క్రియలు మన యొక్క హృదయంలో నుంచి ఇంకా బయటికి పోకుండా ఉన్నాయి. కాబట్టి వాటిని తీసివేయటానికి కూడా దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. What does that look like inside? అయితే మన యొక్క హృదయం దేవునికి ఎలాగ కనపడుతుందని మనం ఆలోచించినట్లయితే, Here's a couple of pictures that will help us see. సో చూడండి, మనకి కొన్ని యొక్క సాదృశ్యాలను దేవుడు చూపడం ద్వారా మనం అర్థం చేసుకోగలము. కోడలతో అంటూ ఉన్నారు కదా, మీరు ఇద్దరు మీ యొక్క భర్తలు చనిపోయి ఉన్నారు కాబట్టి దయచేసి మీ యొక్క మీ ఇంటికి వెళ్ళిపోమని అని చెప్తూ ఉన్నారు. No, but Ruth, the one daughter-in-law, says, no, I will stay with you. I will go back with you to your home country. సో చూడండి, ఆయన ఏమంటూ ఉన్నారంటే, చూడండి నేను మా ఇంటికి వెళ్ళం కానీ మేము మీ దగ్గరే ఉంటామని చెప్పేసి ఆ యొక్క రూత్ గారితో అంటూ ఉన్నారు. And there she comes back and the village is going, oh, welcome back, Naomi. సో చూడండి, అయితే వారు అంటూ ఉన్నారు కదా, మేము వెళ్ళకుండానే ఇక్కడే ఉంటామని చెప్పేసి ఆ యొక్క స్త్రీతోటి అంటూ ఉన్నారు. And she says, do not call me Naomi. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నారు కదా, నయోమి అని నన్ను పిలవద్దని చెప్పి అంటూ ఉన్నారు. She says, call me Mara. ఎందుకంటే మారా అని నన్ను పిలువమని ఆయన చెప్తూ ఉన్నారు. Because I went out from here to that country, I was full, but I have come back empty and barren. ఎందుకంటే చూడండి, నేను ఆ యొక్క దేశంలో నుంచి వచ్చినప్పుడు నా యొక్క కుటుంబంతో వచ్చి ఉన్నాను, కానీ నేను తిరిగి వెళ్తున్నప్పుడు నాకు కలిగిన వారిని అందరినీ కూడా నేను పోగొట్టుకున్నాను. కాబట్టి నన్ను మారా అని పిలవమని చెప్పి ఆ యొక్క కోడలతోటి అంటూ ఉన్నారు. And she said, call me Mara. Don't call me Naomi, call me Mara, bitter. ఎందుకంటే చేదైన యొక్క అనుభవం కలిగిన యొక్క జీవితంతో ఉన్నాను కాబట్టి నన్ను ఆ యొక్క మారా అని పిలవమని చెప్పి ఆవిడ అంటూ ఉన్నారు. And I challenge you, sometimes we come to a foreign country and we come out with great hopes and we come out empty. సో చూడండి, మనం కూడా ఈ యొక్క దేశంలోకి వచ్చినప్పుడు చాలా మంది అనేకమైన యొక్క ఆశలతోటి వారు వస్తూ ఉంటారు, కానీ చాలా మంది అన్ని పోగొట్టుకొని లేదంటే అప్పుల పాలైపోయి తిరిగి ఉచ్చు చేతులతో వెళ్ళేవారిని మనం చూస్తూ ఉంటాము. Some of you have worked very hard and people have stolen from you and taken from you. సో చూడండి, మీరు ఇక్కడ ఎంతో కష్టపడి సంపాదించుకున్న యొక్క ధనాన్ని ఒకవేళ ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ యొక్క ధనాన్ని తీసుకుని చాలా మంది వెళ్ళిపోయి మోసం చేసి మనకి ఏమీ లేకుండా చేసేవారుగా ఉంటూ ఉన్నారు. Yeah, and there's bitterness and wounding in our heart. సో చూడండి, ఎప్పుడైతే మనం సంపాదించుకుంటే పోగొట్టుకున్నామో అప్పుడు మన యొక్క జీవితాల్లో ఆ యొక్క చేదును మనం అనుభవించే వారముగా ఉంటూ ఉన్నాము. And Naomi says, that's Mara, that's bitterness. సో చూడండి, ఆవిడ అంటూ ఉన్నారు కదా, చూడండి నా యొక్క జీవితంలో ఆ యొక్క చేదును కలిగి నేను జీవిస్తూ ఉన్నా అని చెప్పేసి ఆవిడ అంటూ ఉన్నారు. There's a second picture here. సో చూడండి, రెండో యొక్క పిక్చర్ మనం చూసినట్లయితే In John chapter 8, verse 31 to 34. సో చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. Jesus is talking to a big crowd of people. సో చూడండి, యేసుక్రీస్తు అనేకమైన యొక్క జన సమూహంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. And out of that big crowd, a small group say, Jesus, I want to follow you. సో చూడండి, అయితే దాంట్లో కొంతమంది అంటూ ఉన్నారు కదా, యేసయ్యా నేను మిమ్మల్ని వెంబడించాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. And Jesus reads these verses 31 to 34. సో చూడండి, 8వ అధ్యాయం 31 నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను ఎవనికి దాసులమై ఉండలేదే అని మీరు స్వతంత్రులుగా చేయబడుదురని మీరు ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. Yeah, here's the situation. They say, Jesus says, if you listen to my words and you hold them tight and you obey them, you will be free. సో చూడండి, యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నారు, మీరు నాకు నిజంగా శిష్యులై ఉండాలంటే, మీరు నన్ను వెంబడించాలంటే, నేను ఏ యొక్క మాటలను అయితే నేను మీకు బోధించి ఉన్నానో ఆ యొక్క మాటలను మీరు అనుసరించి నడిచినప్పుడు మీరందరూ కూడా స్వతంత్రులు అవుతారని ఆయన చెప్తూ ఉన్నారు. Say, we're not slaves, we're free.
అయితే వారు అంటూ ఉన్నారు కదా, మేము స్వతంత్రం అవటమని మీరు చెప్తూ ఉన్నారు, మేము ఎప్పుడు కూడా ఎవరికి కూడా దాసులు కాలేదని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు. Jesus said, no, no, no. If you sin, you become a slave to your sin. సో చూడండి, అయితే యేసుక్రీస్తు ఆ యొక్క యూదులతో అంటూ ఉన్నారు, మీరు బానిసత్వం కారు కానీ ఎప్పుడైతే మీరు పాపము చేస్తారో, దేవునికి వ్యతిరేకంగా చేస్తారో, అప్పుడు ఆ యొక్క పాపం అనే యొక్క బానిసత్వంలో చేత మీరందరూ కూడా బానిసలుగా చేయబడ్డారని వారితో అన్నారు. So what happened in Egypt and Israel? They came out of slavery and they were free. సో చూడండి, ఆ యొక్క ఐగుప్తులో ఉన్న ఆ యొక్క ఇజ్రాయెల్ అందరూ కూడా వారందరూ కూడా బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క బానిసత్వంలో నుంచి వారందరూ కూడా విడిపింపబడ్డారు. And Mara is when you still have your slavery in your heart. కానీ ఆ యొక్క ఐగుప్తులో ఉన్న యొక్క ప్రజలు ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటికి వచ్చినప్పటికీ కూడా వారిలో ఉన్న యొక్క బానిసత్వం కలిగిన యొక్క హృదయం వారిలో నుంచి పోలేదు. In other words, we go back to Egypt in slavery, we are in Mara. సో చూడండి, అలాగే మనం చూసినట్లయితే ఆ యొక్క ఐగుప్తు యొక్క ఆలోచనలు కలిగి ఆ యొక్క ఐగుప్తులో ఉన్న దొరికే యొక్క వస్తువులను కలిగిన ఆశను కలిగి వారి యొక్క బానిసత్వంలోనే ఉండిపోయారు. And Jesus says, I can set you free. అయితే యేసుక్రీస్తు అంటూ ఉన్నారు కదా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనలో ఉన్న యొక్క బానిసత్వపు యొక్క ఆలోచనలు, అంటే పాపము చేసే యొక్క ఆలోచనలు, పాపం చేసే యొక్క తలంపులు ఎవరి యొక్క హృదయాల్లో అయితే ఉంటాయో వారు ఇంకా కూడా పూర్తిగా బానిసత్వం నుంచి విడిపింపబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు వాగ్దానం చేస్తూ ఉన్నారు, అటువంటి యొక్క పాపము యొక్క ఆలోచనలు కలిగిన యొక్క బానిసత్వపు ఆలోచనల నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తా అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. And God has an answer for Mara. అయితే దేవుడు మనకందరికీ కూడా ఒక సమాధానం ఇవ్వటానికి, మనందరినీ కూడా విడిపించడానికి ఆయన దగ్గర ఒక జవాబు ఉంటూ ఉంది. If there's Mara in your life, if there's bitterness, barrenness, woundedness or sin, there's Mara, and he says, I have an answer for you. సో చూడండి, మనం ఎప్పుడైతే ఈ యొక్క పాపపు బానిసత్వము కలిగిన యొక్క హృదయాన్ని కలిగి ఉంటామో అప్పుడు దేవునిలో ఫలించినటువంటి, దేవునిలో ఎదగినటువంటి, దేవునిలో ఆశీర్వదించబడలేటటువంటి ఈ యొక్క క్రియలు ఈ యొక్క మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. I am Jehovah Rapha. I am a healing God. I heal you. అయితే దేవుడు అంటూ ఉన్నారు, యెహోవా రాఫా, నేను మిమ్మల్ని స్వస్థపరిచే దేవుణ్ణి, నేను ఆ యొక్క బానిసత్వపు యొక్క ఆలోచనలు, పాపపు యొక్క ఆలోచనలు మీలోంచి తీసివేస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. Jesus said, I will set you free if you walk in my words. సో యేసుక్రీస్తు వాగ్దానం చేస్తూ ఉన్నారు కదా, నా యొక్క మార్గాల్లో మీరు నడిచినట్లయితే నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తా అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నారు. I will remove Mara out of your life. సో చూడండి, ఆ యొక్క చేదైన యొక్క అనుభవం అని మీ యొక్క జీవితాల నుంచి తీసివేస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. Let's come back to that later, but let's go to Elam. సో చూడండి, మనం ఈలాం యొక్క దగ్గరికి వెళ్ళినట్లయితే, Elam is one sentence or one verse in the Bible. సో చూడండి, ఒకే ఒక వచనంలో మనం అది చూస్తూ ఉన్నాము. You know, God did not put this verse there by accident. సో చూడండి, దేవుడు ఏదో మాకు పెట్టాలని ఆ యొక్క వర్స్ని అక్కడ పెట్టలేదు, కానీ God put that verse there for a very important reason. సో చూడండి, దేవుడు ఎందుకు ఆ యొక్క వచనాన్ని అక్కడ పెట్టి ఉన్నారంటే అది ఎంతో ప్రాముఖ్యతను గూర్చి తెలియజేయడానికి దేవుడు ఆ యొక్క వచనాన్ని పెట్టి ఉన్నారు. Says they left Mara and they went to Elam where there were 12 wells and 70 palm trees. సో చూడండి, ఆ యొక్క మారా యొక్క ప్రదేశం దగ్గర నుంచి ఆ యొక్క ఈలాం అనే యొక్క ప్రదేశం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వారికి యొక్క 12 యొక్క ఖర్జూరపు చెట్లను అలాగే యొక్క 70 యొక్క మట్లను వారికి చూస్తూ ఉన్నారు. So why did God put this verse in the Bible? సో చూడండి, ఎందుకు యేసుక్రీస్తు ఈ యొక్క వచనాన్ని యొక్క బైబిల్లో పెట్టారని మనం ఆలోచించినట్లయితే, I did not know. ఇవి నాకు కూడా తెలియదు. Here's what God showed me. అయితే దేవుడు నాకు ఏం చూపించారని నేను ఆలోచించినట్లయితే, in Genesis chapter 10, the book of Genesis chapter 10, సో చూడండి, ఆదికాండం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, there's a chapter many of us do not read very much. సో చూడండి, చాలా మంది ఈ యొక్క వచనాన్ని మనం చదవము. All it is a bunch of names. చూడండి, ఎందుకంటే ఇక్కడ అనేకమైన యొక్క పేర్లను మనం చూస్తూ ఉన్నాము. Okay, it's just this was the son of this person, who was the son of this person, and he had children. It's just all names.
సో చూడండి అక్కడ మనం చూసినట్లయితే అనేకమైన పేర్లను చూస్తూ ఉన్నాము. ఈ యొక్క తండ్రికి ఈ యొక్క కుమారుడు జన్మించారు, లేదంటే ఈయన ఈ యొక్క కుమారుడు అని చెప్పేసి అక్కడ అనేకమైన పేర్లు రాయబడుతూ ఉన్నాయి. Okay, we get to the end and we move on. సో చూడండి మనం ఈ చివరికి వచ్చేటప్పటికి అక్కడ అనేకమైన పేర్లను మనం చూస్తూ ఉన్నాము. But there's a very important verse in chapter 10 verse 32. సో చూడండి 10వ అధ్యాయము 52వ వచనంలో మనం చూసినట్లయితే, Okay, and there you see that verse up there. 10th Chapter 10 verse 32. 32. సో చూడండి 10వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినట్లయితే, వారి వారి జన్మలలో వారి వారి సంతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనులు భూమి మీద వ్యాపించెను. Okay, so they give all these names and then they say all the nations of the world come from these people. సో చూడండి ఈ యొక్క రోజుల్లో ఈ యొక్క భూలోకంలో ఉన్న ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క నోవాహు యొక్క వంశముల దగ్గర నుంచి ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి ఈ యొక్క లోకమంతా కూడా వ్యాప్తి చెందినట్లుగా చూస్తూ ఉన్నాము. You want to guess how many names there are? సో చూడండి అక్కడ ఎన్ని ఈ యొక్క పేర్లు ఉన్నాయని మనం ఆలోచించినట్లయితే ఎన్ని ఉన్నాయండి? 70. చూడండి 70 పేర్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. He says these 70 names represent all the peoples of the world. సో చూడండి ఈ యొక్క 70 మంది యొక్క ప్రజల దగ్గర నుంచి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ఈ యొక్క ప్రజలందరూ కూడా వ్యాప్తి చెంది ఉన్నారు. So you have these 70 palm trees. సో చూడండి అలాగే ఈ యొక్క 70 యొక్క పామ్ ట్రీస్ అక్కడ ఉంటూ ఉన్నాయి. And then there's 12 wells. సో చూడండి అలాగే అక్కడ 12 ఇక్కడ వీటిని కూడా చూస్తూ ఉన్నాము. Remember, this is a picture for these people. సో చూడండి ఈ యొక్క ప్రజలను గూర్చిన యొక్క సాదృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. There are 12 tribes of Israel. ఎందుకంటే ఈ యొక్క 12 కూడా దేనికి సూచనగా ఉన్నాయంటే 12 ఇజ్రాయెల్ యొక్క గోత్రాలకు సూచనగా ఉంటూ ఉన్నాయి. And these wells produce water to give these trees life. సో చూడండి ఈ యొక్క 12 ఈ యొక్క బావిలు కూడా ఈ యొక్క 70 యొక్క చెట్లకు కూడా ఈ యొక్క నీటిని అందిస్తూ ఉన్నాయి. And God is giving Israel a picture saying, look, this is you. సో చూడండి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఆయన ఏ యొక్క సాదృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారంటే ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క ప్రజలు ఈ యొక్క ఆత్మీయ యొక్క జీవితం యొక్క వాక్యం ద్వారా దేవుడు వారికి అందరికీ కావాల్సిన యొక్క ఆత్మీయ ఆహారాన్ని దయచేస్తున్నారని తెలియజేస్తూ ఉన్నారు. This is your destiny. ఎందుకంటే ఇదే యొక్క మార్గంలో మీరు నడవాల్సిన మార్గం అని చూపిస్తూ ఉన్నారు. Sit here and think about it. అందుకే ఆయన యొక్క సన్నిధిలో కూర్చుని ఆయన యొక్క వాక్యమును గురించి ఆలోచించమని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. God gives a destiny to these poor people. They're slaves. They have no money. They have nothing. సో చూడండి ఇక్కడ కూర్చున్న మనకు అందరికీ కూడా మనకి దేవుడు ఏర్పరిచిన యొక్క గమ్యంలోకి చేరటానికి మనకు అందరికీ కూడా సాదృశ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. And he says to these poor people, you will give life to nations. సో చూడండి వారు అంటూ ఉన్నారు కదా మనము ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క లోకానికి వెలుగుగా ఉన్నారు, లోకానికి వెలిగిచ్చేవారుగా ఉంటూ ఉన్నారని చెప్తూ ఉన్నారు. All the nations of the earth will be blessed through you. సో చూడండి మీ యొక్క ప్రజల ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరి ద్వారా కూడా మీరు ఈ యొక్క ప్రపంచానికి ఒక వెలుగుగా ఒక జ్యోతులుగా ఉంటూ ఉన్నారని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. And God says that to you and me today. సో చూడండి అలాగే ఇక్కడ కూర్చున్న మనకి కూడా దేవుడు ఇదే వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మనకు ఎప్పుడైతే మన యొక్క హృదయంలో ఉన్న యొక్క బానిసత్వం ఆ యొక్క పాపం అనే యొక్క కోరికను తీసివేసుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని కూడా ఒక వెలుగుగా జ్యోతిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నారు. I can release blessing to the nations through each one of you. సో చూడండి మనందరినీ కూడా ఈ యొక్క దేశము పైన యొక్క అధిపతులుగా అలాగే ఆశీర్వాదకరంగా ఉంచుతా అని చెప్పి అని తెలియజేస్తూ ఉన్నారు. I want to give you another picture. సో చూడండి మనం ఇంకొక పిక్చర్ చూసినట్లయితే In this picture, it is a story of a new year. సో చూడండి నూతన సంవత్సరం కూర్చునే ఒక సాదృశ్యాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. You see, God told the children of Israel at the beginning of their new year. సో చూడండి ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క ప్రజలకి ఈ యొక్క నూతన సంవత్సరం మనం చూసినట్లయితే And their new year was our September, the month of September. సో చూడండి వారికి నూతన సంవత్సరము ఏదంటే సెప్టెంబర్ మాసము వారికి నూతన సంవత్సరంగా వారు తలంచుతారు. And the first day of the new year they celebrated. They blew the shofars saying it's a new year.
ఆ యొక్క సెప్టెంబర్ మాసంలో వారికి నూతన సంవత్సరంగా ఉన్న ఆ యొక్క సెప్టెంబర్ నెలలో వారు ఎంతగానో దేవునికి పండగ చేసుకుంటూ వారు ఆ యొక్క సంవత్సరాన్ని ఆరంభిస్తారు. And then 10 days into the new year, they had a special celebration. ఎందుకంటే ఆ యొక్క నెలలో 10 రోజులు అయిన తర్వాత వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన యొక్క పండుగను మనం చూస్తూ ఉన్నాము. It was called the Day of Atonement. చూడండి వారికి ఆ యొక్క నిబంధనను కూర్చుని యొక్క పండుగను వారు చేసుకుంటూ ఉన్నారు. And on this day, God says, I want you to come and fast and come ready to have your sins forgiven. సో చూడండి ఆ యొక్క పండుగలో వారు ఏం చేస్తూ ఉన్నారంటే వారందరూ కూడా దేవుని దగ్గరికి సిద్ధపడి వచ్చి వారు దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుని మీ యొక్క ప్రతి పాపాన్ని కూడా నా యొక్క సన్నిధిలో కడిగివేయమని చెప్పి దేవుడు వారికి చెప్తూ ఉన్నారు. And they would take blood and they would sprinkle they go in to the very presence of God and sprinkle the blood on the mercy seat under the presence of God. సో చూడండి దేవుని యొక్క ప్రసన్నతలో వారందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆ యొక్క అర్పించిన ఆ యొక్క గొర్రెల యొక్క రక్తాన్ని తీసుకుని ఆ యొక్క దేవుని యొక్క కృపా సింహాసనం మీద దాన్ని జల్లుతూ కూడా వారిపైన చల్లుకుంటూ మా యొక్క ప్రతి పాపాన్ని కూడా కడిగివేయమని చెప్పి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. It was that picture that God forgives our sins because the blood has been shed. ఎందుకంటే చూడండి ఆ యొక్క సాదృశ్యం ద్వారా మనం ఏం చూస్తూ ఉన్నాము, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి యేసుక్రీస్తు మనందరి నిమిత్తం కూడా ఆయన రక్తాన్ని చిందించి ఉన్నారు కాబట్టి విశ్వాసం ద్వారా మన యొక్క ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు రక్తం కూడా మన యొక్క ప్రతి పాపం నుంచి కూడా విడుదల చేస్తున్న యొక్క సాదృశ్యాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు. And then they would come back out and the priest would lay his hands on another goat. సో చూడండి వారందరూ కూడా ఆ యొక్క దగ్గరికి వచ్చి ఆ యొక్క నిర్దోషమైన యొక్క గొర్రెపిల్ల పైన వారి యొక్క చేతుల నుంచి and he would confess his sins over that goat. సో చూడండి ఆ యొక్క మేక పైన వారి యొక్క గొర్రె పైన వారి యొక్క చేతుల నుంచి వారి ప్రతి పాపాన్ని కూడా వారు ఒప్పుకొని and they would confess the sins of God's people over this goat. అలాగే వారి యొక్క పాపాలు, వారి యొక్క కుటుంబం యొక్క పాపాలు, అలాగే వారి దేశంలో చేసిన యొక్క పాపాలన్నిటిని కూడా వారు ఒప్పుకుంటారు. And this goat would then be taken out into the wilderness far, far away. సో చూడండి అలాగే వారి యొక్క మేక పైన గొర్రె పైన చేతిలోంచి వారు ఒప్పుకున్న ప్రతి పాపాన్ని బట్టి ఆ యొక్క గొర్రెని తీసుకువెళ్ళి ఆ ఎడారి ప్రాంతంలోకి తీసుకుని వెళ్తారు. And God would help them understand with this picture, your sin is forgiven, the blood has been shed and your sins are taken far away and thrown away. సో చూడండి అలాగే దేవుడు యొక్క సాదృశ్యం ద్వారా మనల్ని ఏం తెలుసుకోమని చెప్తూ ఉన్నారంటే మనం కూడా ఎలాగైతే ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనం చేస్తున్న యొక్క పాపాల్లో తిరిగి దేనిని కూడా జ్ఞాపకం చేసుకోకుండా వాటిని పూర్తిగా చెరిపివేస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. Mara is healed. సో చూడండి ఎప్పుడైతే మనము ఈ యొక్క కార్యాన్ని చేస్తామో అప్పుడు మన యొక్క జీవితాల్లో ఉన్న యొక్క చేదైన యొక్క అనుభవాలను దేవుడు తీసివేసి మన యొక్క నూతన యొక్క మనుషులుగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. Your brokenness is forgiven. ఎందుకంటే మనలో నలిగిపోయిన యొక్క విరిగి నలిగిన యొక్క హృదయాన్ని దేవుడు తిరిగి సిద్ధపరుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. At the beginning of the year, all your sins from last year finished, halas. సో చూడండి ఈ యొక్క నూతన సంవత్సరంలో గతించిన సంవత్సరంలో మనం చేసిన యొక్క ప్రతి పాపాన్ని దోషాన్ని కూడా ఆయన క్షమించి వాటిలో ఏది కూడా తిరిగి జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని పరిశుద్ధపరిచి నూతన సృష్టిగా ప్రారంభం చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. And then they would have another celebration 5 days later. సో చూడండి 5 రోజుల తర్వాత వారికి ఇంకొక పండుగను వారు చేసుకోబోతూ ఉన్నారు. They would all get together and have a great big celebration. సో చూడండి వారందరూ కూడా కూడి దేవునికి ఎంతో ఒక గొప్ప పండుగను చేయబోతూ ఉన్నారు. And they would thank God for the blessings of last year. సో చూడండి వారందరూ కూడా కూడుకుని వారు గతించిన సంవత్సరంలో దేవుడు వారి యొక్క జీవితాల్లో చేసిన మేలులన్నిటిని బట్టి దేవుడికి వారు వందనాలు చెల్లించే వారుగా ఉంటూ ఉన్నారు. God met their needs. God gave them their food. God blessed them with families and children. And they stopped and said, thank you, God, for last year and the blessings. సో చూడండి ఆ యొక్క ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే వారు గతించిన యొక్క సంవత్సరంలో దేవుడు వారికి ఇచ్చిన యొక్క ఆహారాన్ని బట్టి, దేవుడు వారికి ఇచ్చిన యొక్క కాపుదలను బట్టి, దేవుడు వారికి తీర్చిన యొక్క అవసరతలన్నిటిని బట్టి వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. And then after that, they had one more day of celebration.
చూడండి, ఇది చేసిన తర్వాత మరొక రోజులో వారిని ఆ యొక్క పండగ ఆచరించడానికి వారికి ఉంటూ ఉంది. High priest would take a jar and he'd go to the pool of Siloam and he'd fill that jar with water and he'd come back to the temple and he would pray. సో చూడండి, ఆ యొక్క యాజకుడు ఏం చేస్తారంటే ఆ యొక్క జారును తీసుకుని దాంట్లో ఆ యొక్క నీటిని ముంచి ఆ యొక్క నీటిని తీసుకొచ్చి ఆ యొక్క ప్రజలందరి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తారు. And he would pour the water on the ground. సో చూడండి, ఆయన ప్రార్థన చేసిన ఆ యొక్క నీటిని అంతటినీ కూడా ఆ యొక్క నేలపైన పోస్తారు. He was saying, God, we need another blessing this year. సో చూడండి, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేవా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మమ్మల్ని ఈ యొక్క ఆశీర్వాదాలతో నింపమని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. Last year's blessing was for last year. సో చూడండి, కింద సంవత్సరం యొక్క ఆశీర్వాదాలు అవన్నీ కూడా కింద సంవత్సరానికి, కానీ యొక్క నూతన సంవత్సరంలో తిరిగి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. This year we need new blessing. ఈ యొక్క నూతన సంవత్సరంలో నాకు నూతనమైన యొక్క ఆశీర్వాదాలను మేలు దయచేయమని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. Pour out your water upon your land and your people so that we are blessed. సో చూడండి, వారు ఏం ప్రార్థన చేస్తూ ఉన్నారంటే దేవా ఇదిగో ఈ యొక్క దేశం పైకి సరైన యొక్క కాలంలో వర్షాలు వచ్చినట్లుగా, అలాగే సరైన యొక్క కాలంలో మాకు కావాల్సిన యొక్క ఆహారం దయచేయనట్లుగా మీరు దయచేసి ఆశీర్వదించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నారు. It was a very quiet moment. It was very quiet. సో చూడండి, వారు ఎంతో కూడా నిశ్శబ్దంగా అది చేస్తూ ఉన్నారు. So the pouring the water, everyone's quiet. సో చూడండి, అక్కడ ఎప్పుడైతే ఆ నీటిని పోస్తూ ఉన్నారో వారందరూ కూడా ఎంతో నిశ్శబ్దంగా ఉంటూ ఉన్నారు. And then Jesus, when this was happening in John 7:37, John 7:37 to 39. సో చూడండి, యోహాను సువార్త 7:37 మనం చూసినట్లయితే Jesus stands up in the middle of this quiet celebration. సో చూడండి, యేసుక్రీస్తు ఆ యొక్క పండగ మధ్యన ఆయన ఉంటూ ఉన్నారు. And he shouts out these words. సో చూడండి, ఆయన ఈ యొక్క మాటలను ఆయన తెలియజేస్తూ ఉన్నారు. Let's read 7:37 to 39. సో చూడండి, 37 నుంచి 39 వచ్చిన వరకు మనం చూసినట్లయితే ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన యొక్క మాటను చెప్పెను. Okay, Jesus shouts out, if anyone's thirsty, let him come to me and drink. And out of his innermost being will flow rivers of living water. సో చూడండి, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి యందు నా యొక్క జీవజలాలు పారతాయని చెప్పి యేసుక్రీస్తు వాగ్దానం చేస్తూ ఉన్నారు. He says, out of you will flow rivers of blessing to the nations around you. సో చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన ఎడల ఆయన యొక్క వాక్యాన్ని కలిగి మనం నడుచుకునే వారముగా ఉంటామో అప్పుడు ఈ యొక్క జీవజలాలు ఈ యొక్క ఆశీర్వాదాలు మనలో నుంచి బయలు వెళ్తాయని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. This is Elam. సో చూడండి, ఈ యొక్క ఈలాను మనం తీసుకున్నట్లయితే This is your destiny. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నారు కదా, ఇది మీరు చేరవలసిన యొక్క గమ్యం అని చెప్తూ ఉన్నారు. God wants to use you to touch nations. సో చూడండి, దేవుడు మనల్ని కూడా ఈ యొక్క దేశం పైన ఈ యొక్క అధికారులుగా ఆశీర్వదించబడే వారిగా ఉంచుతూ ఉన్నారు. It's not you, it's the water within you. It's the Spirit of God being blessing the people around you. సో చూడండి, అది మనం ఆశీర్వదించబడటం కాదు, కానీ అది మన యొక్క సొంత ప్రయోగాలను జరగటం కాదు, కానీ దేవుడు మన యందు ఉంచిన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచడం ద్వారా దేవుడు అనేక మంది యొక్క ఆశీర్వాదాలు చూసేవారుగా ఉంటారు. God wants to use each one of you to bless nations. సో చూడండి, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ ద్వారా ఈ యొక్క దేశాలన్నీ కూడా ఆశీర్వదించబడినట్లుగా చేయనట్లుగా దేవుడు ఆశపడుతూ ఉన్నారు. But before you can do that, you must deal with Mara. సో చూడండి, అయితే మనం ఆశీర్వదించబడాలంటే మన ద్వారా మన యొక్క కుటుంబాలు మన యొక్క బంధువులు ఆశీర్వదించబడాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? మన యొక్క జీవితాల్లో ఏ యొక్క చేదైన అనుభవాలు, ఏ యొక్క చేదైన ఆ యొక్క శాపాలు మన జీవితాల్లో ఉన్నవో వాటిని మనం సరి చేసుకునే వారముగా ఉండాలి. Before God can release his blessing to you for 2017, you must deal with brokenness in your life.
సో చూడండి, ఈ యొక్క 2017వ సంవత్సరంలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే, మన యొక్క హృదయాలు ఆయన ఎదుట సరిచేయబడాలని వాగ్దానం చేస్తూ ఉన్నారు. You must deal with Mara at the beginning of this year. సో చూడండి, ఈ యొక్క సంవత్సరం ఆరంభంలోనే మన జీవితాల్లో చేదైనవి, దేవునికి ఇష్టం కానివి, దేవునికి అనుకూలం కానిటువంటివి ఏవైతే మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామో వాటిని మనం తీసివేసుకోవాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. You must deal with the brokenness of 2016 and have God bring healing. సో చూడండి, 2017 సంవత్సరంలో ఏ యొక్క పాపముల చేత అయితే మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్నామో ఆ యొక్క పనిని తిరిగి 2017 సంవత్సరంలో చేయకుండా మనము దేవునితోటి ఒక నిబంధనలోకి వచ్చి దేవుని దగ్గర మన యొక్క ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని మన యొక్క జీవితాలను ఆయన ఎదుట సరి చేసుకోవాల్సిన వారముగా ఉన్నాము. And then God can release blessing for 2017. సో చూడండి, దేవుడు యొక్క 2017 సంవత్సరంలో మనందరినీ కూడా ఎంతగానో ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ముందుగా మనల్ని మనం సరి చేసుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నారు. Let's pray. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాము. Dear Father, మా ప్రియ పరలోకపు తండ్రి, 2016 had many blessings but many failures in our life. ప్రభువా 2016 సంవత్సరంలో అనేకమైన ఆశీర్వాదాలను చూసి ఉన్నాము. అలాగే అనేకమైన ప్రభువా నాయన ఇదిగో తండ్రి నాయన అపజయాలు మేము చూసి ఉన్నాము. You gave many blessings and we thank you. దేవా ఇదిగో 2016 సంవత్సరంలో అనేకమైన ఆశీర్వాదాలు మీరు మాకు ఇచ్చి ఉన్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు. But sin in our lives must be dealt with before 2017 can be blessed. ప్రభువా ఇదిగో తండ్రి యొక్క 2017 సంవత్సరంలో మేము ఆశీర్వదించే మునుపే ప్రభువా ఇదిగో మీ సన్నిధిలోకి వస్తున్నాం. మాలో మీకు వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని దయచేసి మీరు ఇప్పుడే తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. Father, if there's been any sin in our lives, we need healing. దేవా ఇదిగో మాలో నాయన మీకు అనుకూలము కానటువంటి అనేకమైన గుణగణాలు మాలో ఉంటూ ఉన్నవి. దయచేసి వాటిని మీరు తీసివేయమని స్వస్థపరచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. We need forgiveness. ప్రభువా దయచేసి మీ యొక్క క్షమాపణ మాకు కావాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. So Father, release healing for brokenness. ప్రభువా దయచేసి ఇప్పుడే ప్రభువా మాలో ఉన్న యొక్క పాపపు స్వభావము స్వస్థపరచబడినట్లుగా మీ యొక్క స్వస్థత మాకు కావాలని మేము వేడుకుంటూ ఉన్నాము. Release forgiveness in Jesus' name. ప్రభువా యేసయ్య నామములో ప్రభువా ఇదిగో ఇప్పుడే ప్రభువా మమ్మల్ని మీరు క్షమించమని మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాము. Release forgiveness where we have hurt people and they have hurt us. ప్రభువా ఇదిగో తండ్రి ఎవరినైతే ప్రభువా మేము దుఃఖించి ఉన్నామో బాధించి ఉన్నామో ఎవరినైతే మేము బాధ పెట్టి ఉన్నామో తండ్రి ఎవరైతే మమ్మల్ని బాధ పెట్టి ఉన్నారో వారిని మేము క్షమిస్తూ ఉన్నాము. దయచేసి అలాగే మీరు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాము. And Father, break it so it does not wound us for 2017. ప్రభువా దయచేసి యొక్క 2017 సంవత్సరంలో మమ్మల్ని మీరు అద్భుతకర రీతిగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. And then release your blessing upon your people for 2017. ప్రభువా దయచేసి యొక్క 2017 సంవత్సరంలో నేను నీ బిడ్డలపై మీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాము. Lord, that 2017 would be a year of blessing physically and spiritually through your people. ప్రభువా ఇదిగో ఈ యొక్క 2017 సంవత్సరం ప్రభువా నాయనా నీ యొక్క బిడ్డలకు శరీరానుసారముగాను అలాగే ఆత్మీయానుసారముగాను ప్రభువా ఒక గొప్ప ఆశీర్వాదకరమైన సంవత్సరంగా నీ యొక్క బిడ్డల జీవితాల్లో మీరు ఉంచమని వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. Pour out your spirit upon your people and let rivers of living water touch their world. ప్రభువా ఇదిగో నీ యొక్క ప్రజలైన నాయన నీ బిడ్డల పైన నాయన నీ యొక్క ఆత్మను కుమ్మరించి ప్రభువా జీవ జలాలు వారిలో నాయన ఇదిగో పొంగి పొర్లునట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. We ask in Jesus' name. యేసుక్రీస్తు నామములో మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థాంక్యూ పాస్టర్. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్టయితే చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో ఇక కూడికను ముగించుకుందాం. స్తోత్రం రాజా, నీకు స్తోత్రం దేవా, నీకు స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడా మహాగణుడా మహోన్నతుడు అయ్యున్న ప్రభువా నీకే వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి మీ యొక్క కుమారుని నాయన మీరు నిలబెట్టుకుని ప్రభువా
నాయనా మీరు మమ్మల్ని నాయనా ఇదిగో తండ్రి మీ యొక్క వాక్యము ధ్యానించినట్లుగా కృప చూపించినందుకే నీకు స్తోత్రాలు. ఈ యొక్క తండ్రి 2017 సంవత్సరంలో మీరు నాయనా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించమని ఆశీర్వదించమని దేవా ఇదిగో ఆత్మీయ జీవితాల్లో మేము ఎదిగి ప్రభువా మీకు దగ్గరగా జీవించేటటువంటి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే వారి యొక్క బలహీనతలను తీసుకోలేనటువంటి వారుగా ఉన్నారో మీ యొక్క కృప మీ యొక్క కనికరము చేత మీ యొక్క దయా మీ యొక్క వాత్సల్యత చేత ప్రభువా మీరు కనికరించి నాయనా మాకు మేముగా తీసుకోలేని బలహీనతలను మీరు తీసివేసి ప్రభువా మమ్మల్ని మేము మీ సన్నిధిలో పరిశుద్ధపరచుకుని నాయన మీ యొక్క సన్నిధిలో నిందారహితులుగా నడిచే కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన యొక్క బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరు ఏ అవసరతలతో వచ్చి ఉన్నారో నువ్వు ఎరిగిన దేవా వారి యొక్క ప్రతి అవసరతలను మీ యొక్క గొప్ప ఐశ్వర్యం చొప్పున తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నా. ఎవరైతే బలహీనతలతో ఉన్నారో ఎవరైతే అనారోగ్యములతో ప్రభువా బాధపడుతూ ఉన్నారో ప్రభువా దయచేసి వారి యొక్క ప్రతి అనారోగ్యాల నుంచి మీరు సంపూర్ణమైన స్వస్థత కలగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా ఎవరైతే ఇదిగో ప్రయాణాలు తండ్రి బయలుదేరుతూ ఉన్నారో ప్రయాణాలు చేస్తూ ఉన్నారో వారిపై మీ కృప మీ కాపుదల మీ యొక్క భద్రత నుంచి ఎక్కడ ఏ విధమైన యాక్సిడెంట్లు ఇన్సిడెంట్లు జరగకుండా క్షేమముగా వారి యొక్క గమ్యాలు చేరుకోవటానికి నేను వారి యొక్క కుటుంబ సభ్యులతో సంతోషించడానికి తిరిగి రావటానికి మీరు కృపను చూపించమని ప్రార్థిస్తూ ఉన్నా. వచ్చిన నీ బిడ్డల యొక్క అవసరతలను మీ యొక్క గొప్ప ఐశ్వర్యం చొప్పున తీర్చి ప్రభువా ఏ బలహీనతలు ఏ యొక్క అనారోగ్యాలు ఏ యొక్క వ్యాధులు నాయనా తండ్రి మా యొక్క గుడారాలు సమీపించుకున్నట్లుగా మీరు కాపాడమని మేము ప్రార్థిస్తూ ఉన్నా. మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయనా ఎవరైతే జాబ్స్ విషయమే ఎవరైతే అకామాల విషయమే ఎవరైతే రిలీజ్ల విషయమే ప్రభువా ఎవరైతే లైసెన్స్ల విషయమే ప్రభువా ఎదురు చూస్తున్నారో మీ యొక్క అద్భుత రీతిగా ఈ నూతన సంవత్సరంలో ద్వారాలను తెరిచి వారి యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నేడే మేనదిన ఆహారం మాకు దయచేయండి. మేము అపరాధం చేసిన వారు మీకు క్షమించి నీటికి అపరాధం క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుంచి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును సదాకాలం మనకి తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.